ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో శుభవార్త తెలపనుందా? రేషన్ కార్డుల జారీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కొలువుదీరిన ప్రభుత్వం చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న పనులపై దృష్టి సారించింది. ఇక ఎంతో మంది ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీకి కార్యాచరణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధి విధానాలపై కూడా కసరత్తు చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. రాష్ట్రంలోని రేషన్ కార్డుల విషయంపై సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సెక్రటేరియట్లో సివిల్ సప్లై విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ప్రస్తుత రేషన్ కార్డులపై అధికారులతో మంత్రి ఈ సమస్యపై చర్చించారు. అంతేకాకుండా కొన్ని నెలలుగా రేషన్ తీసుకోని కార్డులు ఉంచాలా తీసేయాలా అనే అంశంపై కూడా అధికారులతో చర్చించారు. అయితే అసలైన అర్హులకే కార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. కొత్త కార్డులకు ఎవరు అర్హులు, ఎవరికిస్తే లాభం చేకూరుతుంది అనే అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. న్యూ కార్డ్స్ ఇష్యూ చేసే ముందు లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు ఉత్తమ్ సూచించారు. సంక్షేమ పథకాలు రేషన్ కార్డులు అనుసంధానించబడకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. రేషన్ కార్డు సంక్షేమ పథకాలకు అనుసంధానించబడితే కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితిని ఎంత విధించాలో ఈ వారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత 9 సంవత్సరాలుగా ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం వేచి ఉన్నారు. మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్, వంట గ్యాస్ సిలిండర్ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. రైతుల నుండి ధాన్యం సేకరణ, రేషన్ లబ్ధిదారులు కూడా నాణ్యమైన బియ్యం సరఫరా గురించి చర్చించారు.